స్క్విడ్ గేమ్ సీజన్ 1, 2, 3 రివ్యూ. సీజన్ 1 రివ్యూ. సీజన్ 1 ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన సిరీస్. చిన్నపిల్లల ఆటలను ప్రాణాల ఆటలుగా మార్చి చూపించిన విధానం చాలా కొత్తగా అనిపించింది. హీరో సియాంగ్ గీహున్ పాత్రలో భావోద్వేగాలు, సస్పెన్స్, సర్వైవల్ ఎలిమెంట్స్ అద్భుతంగా పనిచేశాయి. ఈ సీజన్లో ప్రతి గేమ్ టెన్షన్తో నింపుతుంది. ముఖ్యంగా రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా షాక్కు గురిచేసింది. డబ్బు కోసం మనుషులు ఎంతవరకు వెళ్తారో బలంగా చూపించారు. ప్లస్ పాయింట్స్: స్టోరీ చాలా యునీక్. ఎమోషనల్ కనెక్షన్ బలంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతం. రేటింగ్ 9.5/10. సీజన్ 2 రివ్యూ. సీజన్ 2లో గీహున్ తిరిగి గేమ్ను ఆపడానికి ప్రయత్నించడం ప్రధాన కథ. ఈసారి కథలో మరింత రాజకీయాలు, మైండ్ గేమ్స్, మోసాలు కనిపిస్తాయి. కొత్త క్యారెక్టర్స్ బాగానే ఉన్నా సీజన్ 1 ఇచ్చిన షాక్ అండ్ ఎమోషన్ లెవెల్ కొంచెం తగ్గింది అని చాలామంది ఫీలయ్యారు. కానీ చివరి ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ప్లస్ పాయింట్స్: గేమ్స్ ఇంకా డేంజరస్గా ఉంటాయి. ఫ్రంట్ మ్యాన్ పాత్ర మరింత ఆసక్తికరం. క్లైమాక్స్ బలంగా ఉంటుంది. రేటింగ్ 8/10. సీజన్ 3 రివ్యూ. సీజన్ 3 ఫైనల్ చాప్టర్లా రూపొందించారు. ఇది చాలా డార్క్, ఎమోషనల్ మరియు హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. గీహున్ ప్రయాణానికి ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్ట్స్ బాగా పనిచేసినా కొంతమంది అభిమానులకు ఎండింగ్ పూర్తిగా సాటిస్ఫై కాలేదని అనిపించింది. రాటెన్ టొమాటోస్ ఎడిటోరియల్ +2. క్రిటిక్స్ మాత్రం ఈ సీజన్ను టెన్షన్, ఎమోషన్స్, బోల్డ్ స్టోరీ టెల్లింగ్ కోసం ప్రశంసించారు. టెక్ రీడార్ +2. రెడిట్లో మాత్రం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు మాస్టర్ పీస్ అన్నారు, ఇంకొందరు రష్డ్ ఎండింగ్ అన్నారు. రెడిట్ +2. ప్లస్ పాయింట్స్: చాలా ఎమోషనల్ మూమెంట్స్, ఇంటెన్స్ సర్వైవల్ గేమ్స్, పవర్ఫుల్ యాక్టింగ్, డార్కర్ టోన్. రేటింగ్ 8.5/10. ఓవరాల్ వర్డిక్ట్: నెట్ఫ్లిక్స్లో వచ్చిన అత్యుత్తమ సర్వైవల్ డ్రామాస్లో స్క్విడ్ గేమ్ ఒకటి. సీజన్ 1 ఇప్పటికీ బెస్ట్. సీజన్ 2 అండ్ 3 మంచి కంటిన్యూయేషన్ ఇచ్చినా మొదటి సీజన్ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం అన్మ్యాచ్డ్.